హాయ్ అండి అందరికి. నేనైతే ప్రస్తుతానికి ఏనుకూరు బ్యాంకులో ఉన్నాను. అదేనండి, మొన్న చేసిన వీడియోలో ఫస్ట్ టైం పిల్లల్ని విడిచి మా ఇంటికి వెళ్తున్నా అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పాను కదా. బ్యాంక్ లో లోన్ తీసుకున్నా. నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ వీడియో ఏంటో. మేము మార్నింగ్ 8కే అలా బయలుదేరి వచ్చేసాం. ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదా, వాళ్ళు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం ఇంటికి రాకముందు మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనే ప్లానింగ్ మీద వచ్చాం. పైగా మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి 3 hours జర్నీ. ఎండలు కూడా మామూలుగా లేవు. ఇటు తెలంగాణ సైడ్ మండిపోతున్నాయి. తీరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మేనేజర్ గారు ఇప్పుడే రారు, బయట అవుటింగ్ ఎంక్వైరీస్ కోసం వెళ్ళారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి 3కి అలా రండి అన్నారు. చూడండి మా ఫేస్ లు మొత్తం మాడిపోయాయి. నాకైతే ఎండలో మస్తు తిరిగి తిరిగి హెడేక్ అయితే వచ్చేసింది. ఇంకా నా మెట్టలు ఎప్పుడో పాడైపోయాయి. సైడ్ మొత్తం వంగిపోయి పనిచేసేటప్పుడు కాళ్ళలో గుచ్చుకుంటుంది. అందుకని మెట్టలు మార్చి కొత్తవి కొందామని గోల్డ్ షాప్ కి అయితే వచ్చాం. కొన్ని కొన్ని మోడల్స్ లో మెట్టలు అయితే చూపించారు. ఫస్ట్ టైం అయితే నా పాత మెట్టలు లావుగా ఉండేవి, ఇప్పుడైతే సన్నగా తీసుకుందామని ప్లానింగ్ లో ఉన్నా. ఇంకా సన్న మెట్టలు తూకం వేస్తే 2,000కి వచ్చాయి. నా మెట్టలు అంత దొడ్డుగున్నా 1,000 రూపాయలకి వచ్చాయి. ఏంటండి అలాగా అంటే, పాతే కదమ్మా, గోల్డ్ ఉన్నా ఎండి ఉన్నా తరిగిపోతాయి అదంతే అని అనేసిండు అంకులు. ఇంకా నేను ఎప్పుడు వెండి మార్చాలన్నా నేను మా వెనుకూరు వెళ్ళే కొంటాను. అక్కడే కొనడానికి రీజన్ ఏంటంటే, మనం బట్టలు అయితే షాపింగ్ చేస్తాంలే గానీ ఇలా బంగారం ఎండి కొండ నాకు చేత కాదండి. అందుకే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్కనో మా అమ్మనో ఎంట తీసుకెళ్లి కొనుక్కుంటా. వాళ్ళైతే మంచిగా బేరం ఆడి తీసుకుంటారు. ఇంకా ఫైనలీ నా ఇచ్చి 1000 అయితే ఇచ్చి వచ్చాం. ఇంకా ఆ మెట్టలు తీసుకుని ఇక్కడ బ్యాంకులోనే కూర్చొని ఏం చేద్దామని మా ఇంటికి అయితే వెళ్ళాం. నేను ఎప్పుడైనా పుస్తల తాడైనా మెట్టలైనా రీమోడలింగ్ చేయించినప్పుడు ఇలా మా బావతోనే పెట్టించుకుంటాను. అదొక నమ్మకం నాకు. అప్పటి మెట్లు పెట్టుకుని వాటర్ లో పని చేసి ఏడు మొత్తం ఖరాబ్ అయిపోయాయి. అందుకని బాగా నొప్పిస్తుంది, నాకు బ్లడ్ కూడా వచ్చేసింది. అందుకని నేను మా బావకి 2 రోజులు ఒక జతనే పెట్టుకుంటా, తర్వాత పెట్టుకుంటా అంటే లేలే వద్దులే, ఇప్పుడు 2 జతలు పెట్టుకోని 2 కాళ్ళకు తనే పెట్టించిండు. అవును, మెట్టలు ఎలాంటి వాటిలో తీసుకోవాలి? కటింగ్ లో తీసుకోవాలా, రౌండ్స్ అది చుట్లు ఉంటాయిగా వాటిలో తీసుకోవాలా? నాకు అంత తెలియదండి. కొందరైతే కటింగ్స్ అంటారు, కొందరైతే చుట్లు అంటారు. నేనైతే కటింగ్ లోనే తీసుకున్నా. ఇంకా ఏనుకూరు నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా అక్క అయితే మార్నింగ్ చికెన్ కర్రీ వండేసిందంట. నేను మా బావ మాట్లాడుకుంటూ తినుతూ ఉంటే మా అక్క ఒక పక్కన అంత ఎండలోనే పూలకు వస్తుంది. ఎందుకంటే మా బజార్ లో ఆ రోజు మా అక్కకి ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే ఉంది, అటు వెళ్ళాలి. ఇంకా మేము కూడా మా ఇంటికి బయలుదేరాలిగా. పిల్లల్ని తీసుకొని వస్తే మా ఇంట కూడా ఇక్కడే ఉండిపోయేవాళ్ళం. అంత ఎండ కొడుతుంది. నా ఒళ్ళు మొత్తం మా హౌస్ ఒకే రోజులో డీప్ క్లీనింగ్ చేసినంత నొప్పులు వస్తుంది. అంతగా అలసిపోయాను నేను. ఇంకా నేను మా అక్క ఒక్కటే ఎండ్లోకి వస్తుందని నేను కూడా వెళ్లి కోస్తున్నా. రాములారి పెళ్లికి పెట్టుకున్న ఇన్ని పూలు మొత్తం ఈ 2 చెట్లే. ఇక నేను మా అక్క పూలకు వస్తుంటే సరదాగా మాట్లాడుకుంటూ, మా బజార్ లోనే ఎంగేజ్మెంట్ అన్నానుగా, అబ్బాయి వాళ్ళ ఇల్లు మా బజార్ లోనే, అమ్మాయి వాళ్ళ ఇల్లు మా బజార్ లోనే. అందరు నన్ను చూసేసి ఏంటి ఎప్పుడు వచ్చారు ఎంగేజ్మెంట్ కి రా అని అరుస్తూ బజార్ లోనే వెళ్ళిపోతున్నారు. ఇలాగో ఆ ఊర్లోనే పుట్టి పెరిగిన అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మనని గౌరవించిన అక్కడికక్కడే పిలిచి ఎలా వెళ్తామండి? మనకి పెళ్ళైందిగా, మనకి ఇల్లు ఉంది ఇక్కడ, మా ఇంటికి వచ్చి పిలిస్తేనే వెళ్తాం. అసలే నాకు పట్టింపులు ఎక్కువ. అయినా ఎంగేజ్మెంట్ కి అంత దూరం వచ్చి ఎలా పిలుస్తారులే అండి, మ్యారేజ్ కి పిలుస్తారులే కంపల్సరీగా. వాళ్ళు కూడా మా బంధువులే, సర్పంచ్ మామయ్య వాళ్ళు. అంటే ఊళ్ళో అందరూ వలసగా కలుపుకుంటూ అన్న, బాబాయ్, పిన్ని, అక్క, తమ్ముడు అని పిలుచుకుంటాం. పల్లెటూరులో అంటే అందరూ సరదాగా ఇలాగే కలిసి ఉంటారు. అందరూ ఒక్కొక్కరుగా బజారేమంట నడుచుకుంటూ పోతున్నారు, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే కాబట్టి. ఇక నన్ను వచ్చి కంపల్సరీగా రా, నువ్వు ఎప్పుడు వచ్చావు అని అందరు అంటున్నారు. వస్తానే పాపిన్ని అని ఒక్కొక్కరికి చెప్తూ ఉంటున్నా. పాపం మా అక్క మిస్ అయింది ఎంగేజ్మెంట్. అక్కడ అయితే డీజే పెట్టి బాగా హడావుడి చేస్తున్నారు. నేను వచ్చానని మా అక్క ఫోన్ చేయడానికి కూడా వెళ్ళలేదు. ఇక మా అక్కను కూడా అక్కడికి పంపిద్దామని నేను కూడా ఫాస్ట్ గా వస్తున్నా. ఎన్ని వస్తున్నాయి ఈ పూలు, కనిపిస్తూనే ఉన్నాయి మొగ్గులు. అసలేంటండి ఈ పూలు ప్రతి ఇయర్ ఇలాగే మొగ్గలు వస్తూ ఉంటాయి. మా అమ్మ వదిన అన్నోళ్ళు అయితే ఇక్కడ ఉండరు, మా అక్క పెట్టుకోదు, పనికి వెళ్తుంది కాబట్టి. మా కావ్య పాప, మా అక్కోళ్ళ అమ్మ అయితే మా ఇంటి దగ్గరే ఉంది. ఇంకా పెట్టుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి రోజు కోసుకెళ్తారు. ఇంకా మ్యారేజ్ చేసుకోకునే వాళ్ళకైతే అసలు చెప్పనవసరం లేదు, పూల జడకి సూపర్ గా సరిపోతుంది. ఇంకా నేను ఈ రోజు వస్తానని నిన్నే కాల్ చేశాను మా అక్కకి. అందుకని నిన్నటి పూలు కూడా కోసి ఇన్ని మూరలు అల్లింది మా అక్క. ఇప్పుడు ఇన్ని మూరలు తల్లో పెట్టుకో, ఈ కోసిని ఏమో కూరలు పెట్టుకుని మీ ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టుకో, రోజు కొసిని పెట్టుకో అంటుంది మా అక్క. నేనైతే ఎండ పడుతుందని కొంచెం కూర్చుందామని వచ్చా. మా అక్క ఇంకా కోస్తూనే ఉంది. ఇంకా మా ఇంటి కాడ ఇన్ని పూలు ఎప్పుడు చూడలేను నేను. అసలు చెట్లు కోతులు ఎక్కువగా, అందుకని మా అమ్మోళ్ళ ఇంటి కాడ వెళ్ళినప్పుడు ముచ్చుకుంటూ ఉంటాను. ఇంకా మా అక్కను వదిలేసి బ్యాంక్ పని చూసుకుని నేనైతే ఇంటికి బయలుదేరాను. ఏంటో అండి, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోవాలని ఇచ్చింది, కానీ వచ్చేయడం తప్పదు.